చెప్పింది నెరవేరుస్తాడు. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్కి వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనంలో యాకోబుతో దేవుడు చెప్తారు ఏమనంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. బిట్లారా, యాకోబు ఇంటి దగ్గర నుండి భార్యను వెతుక్కుందామని వెళ్ళిపోతున్నాడు. తల్లిదండ్రులు పంపించారు. ఇంటి వాతావరణాన్ని విడిచిపెట్టాడు, తల్లి ఒడిని విడిచిపెట్టాడు. ఆ వామ్ బెడ్ అంటారు, అంటే వెచ్చని మంచం పక్క విడిచిపెట్టాడు. ఆరు బయట బండ మీద తలగడగా ఒక ఇంకో బండ వేసుకుని అక్కడ పడుకున్నాడు. ఆకాశము, నక్షత్రాలు, చంద్రుడు, వీపి కింద గట్టి రాయి. సుఖం అనుభవించినటువంటి యాకోబుకి ఎలాంటి గతి పట్టిందో చూడండి. కొంతమంది అలాగ భార్యని వెతుక్కోవటంలో అన్ని తెప్పలు పడవలసి వస్తుంది పాపం. సరే, ఆ రాత్రి దేవుడు కల్లో చెప్తున్నారు ఏమనంటే, నేను నీకు చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. అయితే 3 ముక్కలుగా డివైడ్ చేద్దాం. ఇది నేను నిన్ను విడవను, అది ఆఖరు మాట. నెరవేర్చే వరకు ఏంటి? నెరవేర్చే వరకు అని ప్రశ్నిస్తే, నీతో నేను చెప్పినది. అసలు యాకోబుతో దేవుడు ఏం చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఆ మాట అబ్రాహాముతో చెప్పారు. అబ్రాహాము తర్వాత ఇస్సాకుతో చెప్పారు. ఇస్సాకు కొడుకైనా లేకపోతే అబ్రాహాము మనవడైనప్పుడు యాకోబుతోని అదే మాట రిపీట్ చేశారు. నేను నిన్ను ఆశీర్వదించదను అని, నిన్ను అభివృద్ధి చేస్తాను, నువ్వు పడుకున్న ఈ స్థలాన్ని నీకు ఇస్తాను. అంటే పడుకున్న స్థలం అంటే ఆ 3 గజాలు ఇంటూ 8 గజాలు గొయ్యి కాదండి. నో. నువ్వు పడుకున్న స్థలము ఆలోచన బట్టి ఈ స్థలమంతా దేవుడు నాకు ఇస్తారు అనుకుంటే స్థలం అంతా ఇస్తారు. ఈ గొయ్యి అంత స్థలం ఇస్తారు అనుకుంటే ఆ గొయ్యి అంతా ఇస్తారు. నీ ఆలోచనలు బట్టి దేవుణ్ణి కుదించుకో. కనుక నేను నీతో చెప్పినది అంటే మాట నెరవేర్చేవాడు ఎవరంటే దేవుడు. హల్లెలూయా. మాట నీకు సెలవిచ్చాడా, అది తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయన మాట తప్పనేవాడు, మాట తప్పేవాడు కాదు. మనమైతే ప్రభువా, గుండెల వరకు నీటిలో మునిగినప్పుడు నేను తప్పకుండా నమ్మకంగా ఉంటాను, నీకు ఈ సంఘానికి సేవకుడిగా నమ్మకంగా ఉంటాను, నేను విడిచిపెట్టను అని నిబంధన చేసాం. కానీ ఆదివారం వస్తే ఉదయం చర్చికి ఎన్ని గంటలకు చేరుతాం? 9 గంటలకు చర్చ్ అయితే 10:30, ఇంకొక గంటలు అయిపోతుంది. ఎందుకండి మాట తప్పుతాం? మాట తప్పి ఉండటంలో మనకన్నా పెద్ద ఎక్స్పర్ట్స్ ఇంకెవరు ఉండరు. కానీ దేవుడు మాట తప్పనివాడు. మాట సెలవిస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. నంబర్ 1. నంబర్ 2, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. కాబట్టి యోబు గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏముంటుందంటే, నోబడీ కెన్ థవాట్ యూ ఫ్రమ్ యువర్ పర్పసెస్. నువ్వు ఉద్దేశించిన దాని నుండి నిన్ను తప్పించువాడు ఎవడో భూమి మీద ఆకాశమందు లేడు. నువ్వు తప్పకుండా నెరవేరుస్తావు. నువ్వు ప్లాన్ వేసావా, అది తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు ఏదైనా చెప్పావా, అది తప్పకుండా నెరవేరుస్తావు. అందుకే ఆటంకాలు ఏమొచ్చినా వాటిని అధిగమించి దేవుడు చేయగలిగిన వాడు. ఎర్ర సముద్రము, యోర్దాను నదులు అడ్డొచ్చాయి దేవుని ప్రజలను అందరికీ వాగ్దానపు దేశంలోకి, వాగ్దానపు భూమిలోకి తీసుకువెళ్ళాలంటే అడ్లు వచ్చాయి. కానీ అందులోంచి మార్గం ఏర్పాటు చేశారు దేవుడు. అందుకే మాట తప్పనివాడు, నెరవేర్చే వరకు ఆయన నిద్రపోడు. 3వది ఏంటంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. ఓకే, ఇది పాత నిబంధన కండిషనల్. ఇది ఎవరితో అంటే యూదులతో. నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. వాళ్ళ ఆలోచనలో నాతో చెప్పింది నెరవేర్చేశారు కదా అంటే ఇప్పుడు విడిచిపెట్టేస్తారనమాట అని కానీ ఆలోచిస్తే విడిచిపెట్టేస్తారు.
అలా నమ్మితే అలాగే విడిచిపెడతారు. కానీ నూతన నిబంధనలో నీతో నాతో వాగ్దానం చేస్తున్న దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మత్తయి సువార్త 28:20 వచనంలో, యుగ సమాప్తి వరకు నీతోనే సదాకాలము నేను తోడై ఉన్నాను. నేను నిన్ను విడవను, ఎడబాయను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను నిన్ను అనాథగా విడవను, నాతోనే తోడై ఉన్నారు. అయితే సదాకాలము తోడై ఉంటానని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కన్నా నన్ను విడవడు. ఓకే, వాగ్దానం వాళ్ళతో చేసుకున్నాడు కనుక వాళ్ళకేనా అది? అంతకన్నా గొప్ప వాగ్దానం మనతో చేశారండి. ఏంటి తెలుసా? నిబంధన చేసుకున్నప్పుడు ఎంతమంది పార్టీలు ఆ నిబంధనలు అంటే ఇద్దరు, మనం ఒకవైపు, దేవుడు ఒకవైపు. ఆయన రక్తం కార్చి ప్రాణం అర్పించి చెప్తున్నారు ఏంటంటే, నా ప్రాణం పోయినంత వరకు నేను ఈ నిబంధనని నేను అవలంబిస్తాను, పాటిస్తాను, నేను నెరవేర్చకుండా ఉండను. అంటే వన్ సైడెడ్ కవెనెంట్ అన్నమాట. నువ్వు అవతల నిలవబడితే చాలు నిన్ను ఆశీర్వదిస్తారు. కానీ నేను నిలవబడినని విగ్రహాల వైపు, దెయ్యాల వైపు, పరిస్థితుల వైపు, అవతల వాళ్ళు వేసుకున్న బంగారం వైపు, వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే వాళ్ళ ఫ్రిడ్జ్ వైపు, నీ కళ్ళు ఎప్పుడు ఇతరుల సామాన్లు ఇతరుల మీద ఉంటుంది. ఇతరుల భార్యల వైపు ఉందా? అది వ్యభిచారం, జాగ్రత్త. ఏమంటున్నారు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. నీతో ఏం చెప్పారు? నూతన నిబంధనలో ప్రేమ నిబంధన, ఇట్స్ అ లవ్ కవెనెంట్, వన్ సైడెడ్ కవెనెంట్. ఆయన రక్తం కార్చి ప్రాణం అర్పించారు. నువ్వు రక్తం కార్చనక్కర్లేదు, ప్రాణం అర్పించక్కర్లేదు. నువ్వు నమ్మి ప్రభువా అని పిలిస్తే చాలు, ఆ నిబంధన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, నెరవేర్చే వరకు నేను విడవను కాదు, నేను విడవను అంటున్నారు నూతన నిబంధన. ఎంత గొప్ప ధన్యంలో ఉండి, ఎంత గొప్ప ధన్యులవి, ఎంత గొప్ప భాగ్యం మనకి. అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచుకోండి, సిద్ధపరచండి, బలపరచండి. ఈ వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రభా. స్పిరిచువల్ ప్రిన్సిపల్లో ఇది చాలా గొప్ప వాగ్దానం. అదేమనగా, నువ్వు వాగ్దానం చేస్తే అది నెరవేరుస్తావు. ఏ అండ్ ఏమేన్ అంటున్నావు నువ్వు. కనుక ఆ వాగ్దానం నుండి నువ్వు బయటికి వెళ్ళవు. అందుని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలు. ఇదిగో నాయనా, మమ్మల్ని మేము ఈ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.